హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాల్టి వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 5:30 to 9 వరకు నేను చేసే పనులు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఏంటంటే పూజ అయింది. ఇంకా ఈరోజైతే వంటింట్లో కొన్ని సామాన్లు క్లీనింగ్ దగ్గర నుంచి నా రొటీన్ స్టార్ట్ చేద్దామని నిన్నే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కొన్ని గ్రాసరీ జార్లు కానివ్వండి, రెగ్యులర్గా వాడే వంటింటి వస్తువులు కానివ్వండి, కొన్ని రోజులు బట్టి కొంచెం బద్దకించేసానండి. జస్ట్ ఎలాగంటే వంట చేస్తున్నా, ఆ తర్వాత వంటింటికి బాయ్ చెప్పేసి మరి క్లీనింగ్ పని కొంచెం అండ్ ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ కనుక పని క్లీనింగ్ కూడా చేసేసానంటే అవన్నీ జార్లు కానివ్వండి వస్తువులన్నీ కూడా ఆరిపోతాయి. అండ్ ఈవినింగ్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ రిఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదిగోండి టైం అయితే దగ్గర 6 గంటలు అవుతుందన్నమాట. చక్కగా వంటింట్లో లైట్స్ ఆన్ చేసుకొని క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే వెట్ గ్రైండర్ అండి. అంటే వెట్ గ్రైండర్ రుబ్బు రోల్ అనేది రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తుంటాం, కానీ ఏంటంటే ఈ వెట్ గ్రైండర్ ఏదైతే మెషిన్ ఉందో మోటార్ దగ్గర అదైతే క్లీన్ చేయడం చాలా రోజులు బట్టి చేయలేదు. ఇదిగోండి కొంచెం వాటర్లోని కొంచెం విమ్ లిక్విడ్ కలిపానంతే. అంటే కొంచెం మనం వినేగర్ కలిపినా వంట సోడా కలిపినా కూడా క్లీనింగ్ చాలా బాగుంటుందండి. కానీ మార్నింగ్ ఏంటంటే దీపం కుందులు ఉంటాయి కదా, వాటిని సిల్వర్ డిప్తో క్లీన్ చేశాను. అది క్లీన్ చేసిన తర్వాత వంట సోడా కానీ వినేగర్ కానివ్వండి చేతికి తగిలితే చాలా అంటే మండుతున్నదన్నమాట. ఒకటండి పని చేసుకుంటాం కానీ ఎక్కువగా మన ఒంటికి శ్రమ పెట్టుకొని ఏదో హాని చేసుకొని పని అయితే చేయలేం కదా. ఇప్పుడు వంటింట్లో క్లీనింగ్ పని కాదండి, ఈవెన్ వంట చేసే టైం అయినా లేకపోతే గిన్నెలు క్లీనింగ్ అయినా లేకపోతే మిగతా బట్టలు కానీ ఇల్లు క్లీనింగ్, ఇంటికి సంబంధించిన ఏ క్లీనింగ్ పని అయినా మన ఒంటికి హాని చేసుకుంటూ అంటే చూడండి మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకొకరితోటి, వాళ్ళు ఈ టైంకి ఇన్ని పనులు చేసేస్తున్నారు, ఇంటిని ఇంత నీట్గా ఉంచుతున్నారు అండ్ నేను ఏ టైంలో ఎలా క్లీన్ చేసేస్తాను అని చెప్పేసి మన ఆరోగ్యం చూసుకోకుండా మనం అలా పని మీదే ధ్యానం పెట్టుకుంటే అస్సలు అది నేనైతే రాంగ్ అంటాను. మన ఓపికకి సరిపడా మన ఇంటికి మనం ఎన్ని పనులు చేసుకుంటాం, ఏ టైంకి కొంచెం ఫ్రీ దొరికిందా ఆ టైంకి మనం క్లీనింగ్ పని పెట్టుకుందాం, బట్టలు సర్దుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నేను ఫిక్స్ అవుతాను. నేను అదే ఫాలో అవుతానన్నమాట. ఓకేనండి, కొంచెం గలీజ్ అవుతుంది, మెస్సీ అవుతుంది. ఒకరోజు మనకి అంటే పని ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ రోజే అన్నీ చేసేద్దామని చెప్పేసి అనుకోకూడదు. ఆ తర్వాత కొంచెం ఫ్రీ చూసుకొని తాపీగా చేసుకుంటే బెటర్ అనుకుంటాను. ఇంకేంటండి సంగతులు, అందరూ బాగున్నారు కదా? వీడియోస్ మనం చూస్తున్నారా? కొంచెం ఫ్రీ టైం చూసుకొని స్కిప్ చేయకుండా మన వీడియోస్ చూడండి. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నది. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సజెస్ట్ కూడా చేయండి. నేను తప్పకుండా ఫాలో అవుతాను అనమాట. సో ఇంకా మాటల్లోనే క్లీన్ అయిపోయాయి కొన్ని వస్తువులు. ఆ తర్వాత కౌంటర్ టాప్ మీద ఒకటండి, ఎక్కువ వస్తువులు పేర్చడానికైతే ఇష్టపడను. అలాంటివి షోకేస్లో పెట్టవలసిన సామాన్లు కానివ్వండి, కౌంటర్ టాప్ మీద అయితే అంటే చూడముచ్చటగా చాలా వస్తువులు పెట్టుకుంటూ ఉంటారండి, కానీ వాటికి మెయింటైన్ చేయడం అనేది నా తరం కాదు. కాబట్టి కొంచెం డర్టీగా కాకుండా తక్కువ ఐటమ్స్ ఏవైతే కావాలో అవే ఉంచుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసాను కొన్ని గ్రాసరీస్ అయితే కొంచెం ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చిన్న కవర్లు అయితే తీసేసానండి. మెయిన్గా టీ పొడి ఆ డబ్బా అయితే ఒక 1 month అయింది క్లీన్ చేయలేదండి. చూస్తున్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది. అయితే సిల్వర్ ఫాయిల్లోని ఇలా కవర్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టేసాను. సో దట్ ఏంటంటే ఉన్న టీ గుండా కూడా ఆ ఫ్లేవర్ అంటే ఆ వాసన అనేది పోకుండా ఉంటుంది. ఇంకా ధనియా పొడి ఇవన్నీ కూడా కొన్ని గ్లాసర్లు అయితే ఉన్నాయి కదా, వాటిల్లో కొన్ని బ్యాలెన్స్ అయితే గ్రాసరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఇప్పుడైతే నార్మల్గా చెప్పాను కదా ఓన్లీ విమ్ లిక్విడే వేసాను అనమాట. వంట సోడా వేసినా కొంచెం వినేగర్ వేసినా కూడా మంచిగా క్లీన్ అవుతాయండి. అయితే వీటితోటి ఇప్పటికే టైం చాలా అయిపోయిందండి క్లీనింగ్ చేస్తూనే. ఇవన్నీ ఏంటంటే కొంచెం విమ్ లిక్విడ్ కలిపిన వాటర్ పోసేసి కొంచెం నానబెట్టేస్తాను. అండ్ ఈరోజు అయితే దోశ బ్యాటర్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి బ్యాటర్ లేదండి, రొట్టెలే చేయబోతున్నాను. అండ్ రొట్టెలు అంటే మస్ట్ మనం కర్రీ కూడా చేయాలి కాబట్టి పిల్ల కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ పని పెట్టుకుంటాను. ఈ లోపల ఇవి నానతాయి, కొంచెం ఈజీగా స్టెయిన్ అనేది వదిలిపోతుంది అని చెప్పేసి ఇదిగోండి అన్నీ కూడా నానబెట్టేస్తాను. ఇప్పుడైతే కొంచెం సింపుల్గా ఒక కర్రీ షేర్ చేస్తానండి. ఆలు కర్రీయే నాకు రోటీలోకి చాలా ఈజీ ఉంటుంది, మా ఇంట్లో కూడా తింటారనమాట. అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను మన కుక్కర్లోని. మార్నింగ్ టైం ఏంటంటే కుక్కర్లో చేసేస్తే కర్రీ చాలా సింపుల్గా త్వరగా మంచిగా ఉడుకుతుందనమాట కడాయిలో పోల్చుకుంటే. ఇంకా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మసాలా గుండా అండ్ బేసన్ వేసానండి. శనగపిండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చిన్న కట్ చేసుకున్న ఆలు అయితే వేసానమాట.
అయితే చాలామంది ఉడికించిన ఆలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. అయితే నేను ఫ్రిడ్జ్లోంచి వండిన ఐటమ్స్ తీసి మళ్ళీ వండడానికి కొంచెం స్కిప్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇదిగోండి, ఎవరి సదుపాయం వాళ్ళది అనుకోండి. ఇప్పుడు ఈవెన్ ఆలు కర్రీ చూసారంటే కొంతమందికి ఆలు అన్హెల్దీ అనుకుంటారు, అస్సలు ఆలు తినరనమాట. మా ఇంట్లో ఏంటంటే కొంచెం కొంచెం తింటారు, ఏది కూడా స్కిప్ చేయడం అనేది ఉండదు. పలానా వస్తువు తినము అస్సలు అని చెప్పి స్కిప్ చేయడం ఉండదు. వెజిటేబుల్స్ ఏవైనా కూడాను మంచిది కాదు అన్నా కూడా కొంచెమైనా తింటారనమాట, లిమిటెడ్గా తింటారు. అండ్ ఈరోజు చెప్పాను కదా, ఏ రోజు పనులు ఎక్కువ ఉంటాయి అనుకోండి, మరి కొంచెం పనులు అయితే కాసుకొని ఉంటే అల్లరి పెట్టడానికి. ఈరోజు ఏంటంటే పిండి కలిపేటప్పుడు కొంచెం పలచగా అయిపోయింది. పల్చగా కలిపిన పిండి రొట్టెలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకేంటంటే ఒత్తడానికి చాలా టైం పడుతుంది అనమాట, జాగ్రత్తగా ఒత్తాలి, లేకపోతే సూది దారం పెట్టి కుట్టినంత కన్నాలు కూడా పడుతాయి అనమాట. సో ఇంకా రొట్టెలు కూడా అయిపోయాయండి. అండ్ కర్రీ విషయానికి వస్తే శనగపిండి ఎందుకు వేసానంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది, అండ్ వాటరీగా ఉండదు, కొంచెం గ్రేవీలాగా వస్తుంది, చిక్కగా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంకా ఇదిగోండి రొట్టెలు చేస్తూనే ఇటు సైడ్ అయితే ఏవేవైతే డబ్బాలు అవన్నీ కంటైనర్లు ఇవన్నీ తీసానో అవన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. సో దట్ లంచ్ ప్రిపరేషన్ అప్పుడు కౌంటర్ మరి ట్రాఫిక్ జామ్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మసాలా పొడి కానివ్వండి, చారు పొడి, ఇవన్నీ ఏవైతే పొడులు లాంటివి ఉంటాయి, లేకపోతే కాజు, ఇలాంటి వస్తువులన్నీ కూడాను చిన్న చిన్న డబ్బాలో పెట్టేసి అవైతే నేను ఫ్రీజర్లో పెట్టేశానండి. బయట ఉన్నాయనుకోండి డస్ట్ ఏర్పడుతుంది, మనకే పని. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. నేను అది కంపేర్ చేశాను, బయట ఏవైనా మసాలా గుండలు పోల్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా బాగుంటున్నాయి అనమాట. సో ఇదిగోండి మాటల్లోనే చల్లారిపోయింది కుక్కర్. ఇంకా ఆలు కర్రీ అయితే చెప్పాను కదా, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇదిగోండి పిల్లలకైతే సర్వ్ చేసేస్తాను. అండ్ రోటీలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుందండి, పూరీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసాను లంచ్ కోసం. ఈరోజు మా లంచ్లోకి అయితే క్యాబేజ్ పచ్చడి అండి. అంటే ఏదో ఒక పచ్చడి, పప్పు 2-3 రోజులు బట్టి చేస్తూనే ఉన్నానండి, కాబట్టి మా వాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అయ్యారు. కాబట్టి కొంచెం టేస్టీగా ట్యాంగీగా కొంచెం క్యాబేజ్ పచ్చడి చేద్దామని చెప్పేసి క్యాబేజ్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. దీనికి ఏంటంటే మరీ చిన్నగా కట్ చేసుకునే అవసరం కూడా లేదు, ఎలాగో రుబ్బేస్తాం కదా. ఇంకా కడాయిలో వేసుకున్నాను కొంచెం తాలింపు, మినపప్పు, రెడ్ చిల్లీ, హింగువ, కొంచెం మెంతులు. పచ్చడిలోని చింతపండు వేసే పచ్చడిలోని కొంచెం మెంతు గింజలు వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. అండ్ క్యాబేజ్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసానండి. ఇంకా పచ్చడి సంగతి అయిపోయింది కదా. మార్నింగ్ చేసిన కర్రీ అయితే చిన్న గిన్నెలోకి తీసేసాను, ఆ మాత్రం మిగిలింది. ఒక రోటీ కూడా ఉంచాను మా వారి కోసం. ఇంకా ఈరోజు రైస్లోకి అయితే ఒక మిక్స్ వెజ్ అండి. మిక్స్ వెజ్ అంటే ఏదేదో క్రీమ్లు, కాజు పేస్టులు అవి ఏంటి అనుకోకండి. సింపుల్గా ఉల్లిపాయలు, కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ లైక్ ఎలాగంటే వంకాయలు ఒక అరకిలో తీసుకున్నామంటే ఒక పూటకి అరకిలో అవుతున్నదంటే ఒక వంకాయ పక్కన పెట్టేస్తాను. అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి పక్కన పెట్టేసి ఒకరోజు కర్రీ అయిపోతుంది. అది మిక్స్ వెజ్ కానివ్వండి, ఆవు పెట్టిన కర్రీ కానివ్వండి చేస్తానన్నమాట. రైస్లోకి అది చాలా బాగుంటుంది, ఈవెన్ రోటీలో కూడా బాగుంటుంది. మాటల్లోనే పచ్చడి కూడా అంటే క్యాబేజ్ చల్లారిపోయింది అండ్ పచ్చడి కూడా రుబ్బేసాను అనమాట. ఇంకా కర్రీ ఇంకా ఒక 2 సీటీలు వస్తే అయిపోతుంది. పక్కనే రైస్ అయితే పెట్టేశాను. అండ్ ఈవినింగ్ కోసం అయితే దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. చక్కగా తలతలా మెరుస్తున్నదండి, నీట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎప్పుడైనా రుబ్బు వేసేటప్పుడు కొంచెం వెట్ గ్రైండర్ కొంచెం డర్టీగా కనిపిస్తే అయ్యో క్లీన్ చేస్తుంటే బాగున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఈసారి క్లీన్ చేసేసాను కదా అని చెప్పేసి నాకు నేనే మెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా రుబ్బు వేసేసాను కదా, ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అండ్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ సగంలో ఆపిన పని ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. వాటర్ కూడా వచ్చింది కదా, కుక్కర్లో కానివ్వండి, చిన్న చిన్న గిన్నెలో కానివ్వండి పట్టేసి ఉంచుతాను అనమాట. వాటితోటి ఇవన్నీ కూడాను క్లీన్ చేసేసానండి. ఇంకో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానండి. మెయిన్గా ఏంటంటే హాట్ వాటర్కి సింక్లన్నీ కూడాను కొంచెం ఏదైతే కొత్తలో ఉండేటట్టుగా ఉండట్లేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే క్లీన్ చేసినప్పటికీ కొంచెం ఎలాగంటే స్టెయిన్స్ అవి ఉన్నట్టుగా మరకలుగా ఉంటున్నాయి అనమాట. ఒకవేళ గబుక్కని వీడియోలో పడితే తిట్టుకోకండి, టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా డబ్బాలు జార్లన్నీ కూడా మంచిగా తెల్లగా క్లీన్ అయిపోయినాయండి. ఇక్కడైతే బోర్లించాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మరొకసారి ఒక మంచి క్లాత్ పెట్టి తుడుస్తానమాట. రేపు ఇవన్నీ గ్రాసరీ రిఫిల్ చేసుకుంటానండి. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేద్దామా? నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.